హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సమాచారాలు. ఈరోజు డేట్ వచ్చేసరికి 17th జూలై 2024, టైం వచ్చేసరికి 5 PM. ఇప్పటిదాకా ఉన్న సమాచారాలు ఏంటో చూసేద్దాం పదండి. ఆస్తి కోసం తన కుటుంబ సభ్యులే వేధిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన ఓ తల్లిని తన కన్న కొడుకే పోలీస్ స్టేషన్ ఎదురుగుండా అతి దారుణంగా కాల్చి చంపేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ అలీగఢ్ జిల్లాలో జరిగింది. అసలు ఏం జరిగిందంటే, పెట్రోల్తో తడిసిపోయి ఉన్న ఒక తల్లి తన చేతిలో లైటర్ పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తోంది. ఆ సమయంలో ఆమె చేతిలో లైటర్ చూసిన ఒక పోలీస్ ఆ లైటర్ తీసుకుందుకు ప్రయత్నించాడు. ఈ సంఘర్షణలో ఆ లైటర్ కింద పడిపోయింది. అది చూసిన తన కొడుకు ఆ లైటర్ తీసుకుని ఆమెను కాల్చేశాడు. అంతేకాకుండా ఆమె కాలిపోవడాన్ని తన చేతిలో ఉన్న ఫోన్లో రికార్డ్ చేశాడు. అసలు ఆస్తి కోసం కన్న తల్లినే చంపేసి ఆ వీడియోని రికార్డ్ చేస్తున్నాడంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. 40% కాలిపోయిన ఆమెను కాపాడడానికి పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్లగా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆమె మరణించింది. భయ్యా మీకు వీడియో క్లిప్ గుర్తుంది కదా? దాంట్లో డ్రగ్ స్మగ్లింగ్ లాగే ఒక వ్యక్తి గోల్డ్ స్మగ్లింగ్ ప్లాన్ చేశాడు. అది ఎక్కడంటే, జడా నుంచి ఢిల్లీ వెళ్ళే ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఒక వ్యక్తి ఫ్లైట్ అటెండెంట్ ఫుడ్ ఇచ్చినా, వాటర్ ఇచ్చినా తీసుకోలేదు. అతని బిహేవియర్ మీద డౌట్ వచ్చి ఫ్లైట్ అటెండెంట్ ఆ డీటెయిల్స్‌ని కెప్టెన్‌కి షేర్ చేసింది. కెప్టెన్ ఆ డీటెయిల్స్‌ని ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. ఆ ప్యాసింజర్ దిగిన తర్వాత అతని బిహేవియర్‌ని అబ్జర్వ్ చేసిన సెక్యూరిటీ అథారిటీస్ అతన్ని పట్టుకుని క్వెషన్ చేయగా, అతను తన బాడీలో 4 ఓవెల్ షేప్డ్ క్యాప్సూల్స్‌లో గోల్డ్ పేస్ట్‌ని స్మగిల్ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఆ గోల్డ్ క్యాప్సూల్స్ యొక్క వాల్యూ 69 lakhsగా సెక్యూరిటీ అథారిటీస్ ఇన్ఫార్మ్ చేశారు. ఈ మధ్య పెట్రోల్ బంక్‌లో మోసాలు బాగా పెరిగిపోయాయి. బొంబాయికి చెందిన ఒక వాహనదారుడు 1 లీటర్ వాటర్ బాటిల్‌లో పెట్రోల్ కొట్టించుకోగా, అందులో సగానికి పైగా వాటరే రావడం ఆశ్చర్యాన్ని కలుగచేసింది. అంతేకాకుండా ఆ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకున్న మిగతా వాహనదారులు కూడా వాళ్ళ వెహికల్ మైలేజ్ ఇవ్వట్లేదని, ఇంజిన్‌లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కంప్లెయింట్ చేశారు. దీనిపై గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. భయ్యా 40,000 కోట్లకి వారసుడు. 9 కంపెనీల్లో మేజర్ షేర్ హోల్డర్. పైగా మలేషియాలో వన్ ఆఫ్ ది మిలీనియర్. అయినా కానీ తను ఒక సాధారణ మాంక్‌గా ఉండాలని డిసైడ్ చేసుకున్నాడు. అతనెవరో కాదు, టెలికాం టైకూన్ ఆనంద్ కృష్ణన్ కొడుకు అజంగ్ సిరిపోనియా. ఇతను 18 ఏళ్ల వయసున్నప్పుడు మాంకుడిని సరదాగా తీసుకున్నాడు. కానీ అది నచ్చి ఇప్పటికీ అలాగే భిక్షాటన చేస్తూ ప్రతిరోజు బతుకుతున్నాడు. అతను ఇప్పటికీ మాంకుడ్ తీసుకుని 20 సంవత్సరాలయ్యింది. ఇలాంటి వ్యక్తిని నేను అప్పట్లో గౌతమ్ బుద్ధుడి గురించి విన్నాను. కానీ మన కాలంలో ఇలాంటి వ్యక్తి ఉండడం నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు బస్ ఫేర్‌ని 15-20% పెంచాలని కోరారు. ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్‌లో వాళ్ళకి 295 crore రూపీస్ లాస్ వచ్చిందంట. దీనికి అపోజిషన్ బీజేపీ పార్టీ వాళ్ళు ఈ లాస్ శక్తి స్కీమ్ వల్లే వచ్చిందని స్టేట్మెంట్ పాస్ చేశారు. దాన్ని ఖండిస్తూ కరెంట్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఏమన్నారంటే, శక్తి స్కీమ్ అనగా అమ్మాయిలకి ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ లాస్ రాలేదు. పెరిగిన పెట్రోల్ ధరల వల్ల, అలాగే బస్ డ్రైవర్స్ యొక్క జీతాలు పెరగడం వల్ల ఈ లాస్ వచ్చిందని చెప్పారు. మీరెందుకు లాస్ వచ్చిందనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. భయ్యా ఓలా, ఊబర్ పని ఇక అయిపోయింది. నమ్మయాత్రి ఇస్ ద ఫ్యూచర్. నా ఒపీనియన్‌లో నమ్మయాత్రి ఇంకొక 5 ఇయర్స్‌లో ఓలా, ఊబర్‌ని ఖచ్చితంగా బీట్ చేస్తుంది. ఎందుకంటే 2022 నవంబర్‌లో లాంచ్ అయిన ఈ యాప్ ఇప్పటికే ఇయర్‌కి 189 crores రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా గూగుల్ వాళ్ళు దీంట్లో $10 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. నమ్మయాత్రి యాప్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జీరో కమిషన్ పాలసీ. ఓలా, ఊబర్‌లో ఎవ్రీ రైడ్ చార్జెస్ మీద 20-35% కమిషన్ తీసుకునేవి. బట్ ఈ యాప్‌లో అలాంటి ప్రాబ్లమ్ లేకపోవడం వల్ల అటు కస్టమర్స్ హ్యాపీ, ఇటు డ్రైవర్స్ కూడా హ్యాపీ. ఎందుకంటే డ్రైవర్స్‌కి ఎక్కువ డబ్బులొస్తున్నాయి. కస్టమర్‌కి తక్కువ చార్జెస్‌తో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు.